దేవుని బిడ్డలందరూ దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఏమని చెప్తారనంటే, దైవ స్వభావంలో మనందరం పాలివారం అవ్వాలి అని చెప్తారు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలకు దైవ లక్షణాలు, దైవ స్వభావం, దేవుని యొక్క మనస్సు, ఇవి మన జీవితంలో రావాలి, అలవాటు చేసుకోవాలి, వాటిని మనం ధరించుకోవాలి. బైబిల్ చెప్తుంది, క్రీస్తు మనస్సును మీరు ధరించుకోండి అని చెప్తుంది. ఇలా దేవుని సన్నిధికి వచ్చేవారు ఆయన స్వభావంలోనికి, ఆయన స్వారూప్యములోనికి రావలసిన అవసరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుదాం. మరియు 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన మృగం చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట్ట సర్పం తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చింది. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుతున్నారు. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేశారు. డంబపు మాటలను, దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. మీరు ఇక్కడ 2 సంగతులు మీరు గమనించాలి. ఒకటి క్రూర మృగం, రెండోది ఘట సర్పం. ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. ఊహించుకోండి, 7 తలలున్న క్రూర మృగం, 10 కొమ్ములు దానికి ఉన్నాయి. అది ఒక వికృత రూపంగాను, భయంకరమైన రూపంగాను మీరు ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడింది అని మనం చదువుతున్నాం. ఈ అధికారం ఎవరు ఇచ్చారనంటే ఘట సర్పం. ఈ ఘట సర్పం ఎవరో నేను మీతో చెబుతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనము 7, 8, 9 వచనాలు చదువుతుంటే ఈ ఘట సర్పమును గురించి మనకు వివరంగా మనం తెలుసుకుంటాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. అపవాదని, సాతానని పేరు కలిగిన ఆ మహాఘట సర్పం పడద్రోయబడింది. వాని దూతలు కూడా పడద్రోయబడ్డారు అని అపవాదిని గురించి ఇక్కడ మాటలు రాయబడ్డాయి. స్తోత్రం.
హల్లెలూయా. ఈ ఘట సర్పం క్రూర మృగానికి అధికారం ఇచ్చిందంట, తన బలాన్ని, తన సింహాసనాన్ని ఇచ్చిందంట. యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సర్పం, అపవాది, సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నాడనంటే, నీవు నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇస్తామని చెప్పాడు. దేవుని దగ్గరకు వచ్చేవారికి ఈ లోకరాజ్యం కావాలో లేక పరలోక రాజ్యం కావాలో ముందే డిసైడ్ చేసుకొని దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. దేవుని దగ్గరకు వచ్చేవారికి ఈ లోక రాజ్యం కావాలో పరలోక రాజ్యం కావాలో ముందే పూర్తిగా నిర్ణయించుకొని ఆలోచించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఈ లోక సంబంధమైనవి ఏదైనా కావాలనంటే అపవాదిగాడు ఇస్తాడు అని బైబిలే చెప్తోంది. ఈ లోకము, దాని ఆశ, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవన్నీ దుష్టుని నుండి పుట్టేవి అని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి ఆ మాట చదివి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, లోకములో ఉన్నదంతయు, లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. దేవుని దగ్గరకు వచ్చి నీవు శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని తీర్చుకోవాలనుకుంటే అవి మన పరమ తండ్రి అయిన దేవుని దగ్గర దొరకవు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఒకవేళ శరీరాశ కొరకు, జీవపు డంబం కొరకు, నేత్రాశ కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వెతికితే నీకు దొరకవు. అవి దేవుని వలన పుట్టేవి కాదు, అది అపవాది పుట్టించేవి, లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు పొందుకోవాలనుకుంటే అపవాదికి మ్రొక్కితే సరిపోతుంది. వానికి పేరేముందరనంటే ఆది సర్పమని, ఘట సర్పమని, సాతానని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చిందో మనం ఆ పైన చదువుతున్నాం. లోకస్తులందరినీ, భూలోకములో ఉన్న ప్రజలందరినీ, మనుషులందరినీ మోసపుచ్చుచు వాడు సంచారం చేస్తాడట. స్తోత్రం హల్లెలూయా. సాతాను యొక్క గుణం ఏంటనంటే వాడికి మోసం చేయటమే తెలుసు. వాడు మోసపుచ్చుతాడు. ఇంకా వాని గురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం అంటుంది, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని చెబుతోంది. ఈ అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, మోసగాడు. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం అంటుంది, వాడు దొంగ, దోచుకుంటాడు, నరహత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. ఈ ఘట సర్పం ఎవరో మీకు తెలియటానికి వాని యొక్క పని, వాని యొక్క విధేంటి, వాని విధానం ఏంటి మీకు అర్థం కావడానికి ఈ మాటలన్నీ నేను చూపిస్తున్నాను. స్తోత్రం. ఒకటి అపవాదిగాడి పేరేంటంటే మోసగాడు. చెప్పండి, మోసగాడు. రెండోది అబద్ధికుడు, మూడవది దొంగ, నాలుగోది హత్య చేసేవాడు, ఐదోది నాశనం చేసేవాడు. నాశన పాత్రుడని బైబిల్ వానికి పేరు పెట్టింది. నీ జీవితంలో నాశనాన్ని, హత్యను, దొంగతనాన్ని, లేక నీ జీవితాన్ని అబద్ధాలతో నింపేసి
మోసముతో నీ జీవితాన్ని మోసం చేసేది అపవాదిగాడు. వాడి గురించి మనం చదివిన మాటల్లో ఏం చదువుతున్నామనంటే మహాఘట సర్పం అని. సర్పమే. ఏదైనా తోటలో వాడిని చూస్తే ఆది సర్పం. ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఏదైనా తోటలో అవ్వను మోసపుచ్చిన ఆది సర్పం వాడే. ఏ రూపం దొరకలేదట, సర్పము రూపంలో వాడు వచ్చి అవ్వను మోసపుచ్చాడు. ఓకే, 2వ పత్రిక 11వ అధ్యాయం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి తొలగిపోవునేమో అని నేను మీకోసం భయపడుతున్నానని చెప్తాడు పౌలు గారు. క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి, సరళతనంటే స్పష్టత, ఆయన మీకు ఏం అర్థమయ్యాడో దాని నుండి. కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు కానీ యేసు ప్రభు ఎవరో వారికి అర్థం కాదు. ఎంతకాలం నుంచి వచ్చినా కూడా యేసు ప్రభు ఎవరో అర్థం కాదు. ఆయన ఎలాంటి వాడో అర్థమవదు. ఆది సర్పం, ఘట సర్పం, వాడు అవ్వను మోసపరిచాడు అని బైబిల్ చెప్తుంది. అలాగే మీ మనసులు కూడా వాడి మోసం చేత చెరపబడతాయేమో. క్రీస్తు మీకు ఎలా అయితే అర్థమయ్యాడో ఆ సరళత నుండి మీరు తొలగిపోతారేమో, పవిత్రత నుండి తొలగిపోతారేమో అని మీ విషయంలో నేను భయపడుతున్నానని చెప్తున్నాడు పౌలు. చాలామంది అపవాది చేత మోసపుచ్చబడే పరిస్థితుల్లో ఉంటారు. ఈ ఘట సర్పం క్రూర మృగానికి అధికారం ఇచ్చాడంట. దినాన్ని అధికారం అంటే మనుషులందరికీ ఇష్టం. స్తోత్రం చెప్పాలి. పరిచర్య చేయటం ఇష్టమా? మనుషులకి పెత్తనం చేయటం ఇష్టమా? పెత్తనం చేయటమే ఇష్టం. పరిచర్య చేయటానికి మనుషులకి ఇష్టం ఉండదు. ప్రతి ఆదివారం వచ్చి మందిరం తొడడం అంటే అది చాలా కష్టంగా ఫీల్ అయిపోతారు. ఒకవేళ నెలకొకసారి మందిరాన్ని కడగటం అంటే చాలా బాధపడిపోతారు. అదే అన్నీ రెడీ చేసి వచ్చి కూర్చోమంటే మాత్రం పరిచర్య చేయటం ఇష్టమా లేకపోతే పెత్తనం చేయటం ఇష్టమా అని అంటే మనుషులు ఎక్కువ మంది కోరుకునేది పెత్తనాన్ని కోరుకుంటారు. పెత్తనమే. పని చేయటానికి ఇష్టం ఉండదు, పరిచర్య చేయటానికి ఇష్టం ఉండదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే బైబిల్ అంటది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వటానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని స్వభావం ఏంటనంటే పరిచర్య చేయటం, పని చేయటం. మరి సాతానుగాడు ఇచ్చేది ఏంటనంటే పెత్తనం చేయటానికి వాడు కోరుకునేటట్టుగా చేస్తాడు. నిజమైన పెత్తనం ఏమి ఇవ్వడు. యేసు ప్రభుతో ఏం చెప్పాడనంటే, మీరు తర్వాత చదవండి, లూకా సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చదువుతుంటే నీవు నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తానని చెప్పాడు. ఈ లోకములో ఉన్నదంతా దుష్టుడైన అపవాది నుండి పుట్టిందని బైబిల్ చెప్తా ఉంది. దేవునిలో నుంచి పుట్టింది కాదది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవ మోసపోయింది ఎలాగూ, ఇంకా దాన్ని మార్చడానికి ఏం లేదు. కానీ నువ్వు మోసపోవద్దని దేవుని వాక్యం చెప్తాను. మేమే మోసపోతాం పాస్టర్ గారు అని అడుగుతారేమో. దేవుని మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు అని బైబిల్ చెప్తుంది. సాతానుగాడు వచ్చి మోసపుచ్చిన అవసరం లేదంట. అవను మోసం చేశాడు కదండి, సాతానుగాడు నన్ను మోసం చేస్తున్నాడండి అని నువ్వు చెప్తే అది పెద్ద అబద్ధం. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావని యాకోబు అంటాడు. ఒకసారి ఆ మాట చదవండి. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం
ప్రవర్తించేవారై ఉండాలి. ఘట సర్పము, ఆది సర్పము, సాతాను, అపవాది అని పేర్లు కలిగిన వాడు మోసం చేస్తూ తిరుగుతున్నాడు లోకంలో. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. పరలోకమందు వారికి ఇక స్థలము లేదు, సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది, సాతాను పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడింది. సాతాను ఘట సర్పం, ఆది సర్పం, సాతాను, అపవాది. వాడి యొక్క గుణాలు, లక్షణాలు ఏంటంటే మోసం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, దొంగ, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. ఓకే, ఒకవేళ మీరు ఈ గుణాలతోనే బతుకుతున్నారనుకోండి, అబద్ధాలు, దొంగతనం, మోసం, ఎవరినొకరి జీవితాన్ని నాశనం చేయటం, లేక వారిని హత్య చేయటం, ఇవే గుణాలు ఉన్నాయి అనుకోండి, దేవుని గుణాలు ఉన్నట్ట లేకపోతే సాతానుగాడి గుణాలు ఉన్నట్ట? కనుక మీరు మారాలనుకుంటే ముందు ఈ గుణాలు మార్చుకోవాలి. స్తోత్రం. ఈ గుణాలు లేకుండా ఉండేవారిగా ఉంటే ధన్యులు. స్తోత్రం. ఈ సాతాను సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడట. సర్వలోకమును మోసపుచ్చుచు వాడి లోకములో సంచారం చేస్తున్నాడని వాక్యంలో చదువుతున్నాం. వాడు ఏదెను తోటలో హవ్వను మోసపుచ్చాడు అని బైబిల్లో చదివాం. స్తోత్రం. ఏదెను తోటలో ఎవరిని మోసపుచ్చాడు? హవ్వను మోసం చేశాడు వాడు. హవ్వ మోసపోయింది. మీరు మోసపోకూడదు. మేం మోసపోవటం ఏంటి పాస్టర్ గారు అని అడుగుతారేమో. బైబిల్ తేట తెల్లంగా చెప్తుంది, మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తించని వారైతే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని చెప్తుంది. ఈ వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు అంటున్నాడు. సాతాను మోసపుచ్చే వారికి అవసరం లేదు. కొంతమంది వాళ్ళను వాళ్ళే మోసం చేసేసుకుంటున్నారు. ఒకవేళ అవ్వ మీకంటే బెటరేనేమో. సాతాను మాయమాటలు చెప్పి ఆ సర్పం మాయమాటలతో మోసపుచ్చింది కనుక అవ్వ మోసపోయిందేమో. కానీ మీరు వాక్యాన్ని వింటున్నారు అంతే. వాక్య ప్రకారం ప్రవర్తించకుండా మిమ్మల్ని మీరే మోసం చేసేసుకుంటున్నారని చెప్తుంది బైబిల్. మేమేం మోసపోతున్నాం పాస్టర్ గారు అని అడుగుతారేమో. ఎవరైనా మిమ్మల్ని మీరు నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అని అడిగితే ఏం చెప్తారు? పరలోకం కదా. మీ మనసు నిండా పరలోకమే ఉంటుంది, మీ ఆలోచన అంతా పరలోకమే ఉంటుంది. కానీ పరలోకానికి సంబంధించిన ఒక్క కార్యం కూడా ఉండదు. మరి ఇప్పుడు ఈ దినాన ఏ భ్రమలో బ్రతుకుతున్నారనంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమే కదా అంతా. ఏ భ్రమ? పరలోకానికి వెళ్ళిపోతానన్న భ్రమ. కానీ పరలోకానికి సంబంధించిన ఒక్క కార్యం కూడా ఏం లేదుగా. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని చెప్తున్నప్పుడు వాక్యాన్ని అనుసరించకుండా ఎవరు కూడా పరలోకానికి ఏం చేయరు, వెళ్ళరుగా. వాక్యం వినడం మాత్రం సరిపోదు. విన్నదాన్ని జీవితానికి అన్వయించుకొని, జీవితంలో అలవాటు చేసుకొని, జీవితమును అలాగున మార్చుకొని బ్రతికిన వారు మాత్రమే, వాక్య ప్రకారం ప్రవర్తించేవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మందిరానికి రావడం వెళ్ళిపోవటం ఒక్కటే సరిపోద్ది అనుకుంటే, చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరలోకంలో ఉంటే సూపర్ ఉండు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత బాగా చదువుతారో, ఆరాధన చేసినప్పుడు ఎంత బాగా ఆరాధన చేస్తారో,
హల్లెలూయా అంత అందంగా చెప్తారో బూతులు కూడా అంతే అందంగా మాట్లాడతారు. ఈ బూతులు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి, నాకు డౌటు. అమ్మా ఈరోజు మీరు వినబోయే ప్రసంగం అదే. ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయంట, 7 తలలు ఉన్నాయంట. ఈ 7 తలలకి కూడా ఉన్న పేరు ఏంటంటే, ఒకసారి చదవండి 13వ అధ్యాయం. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు రాయబడ్డాయంట. దానికి ఒక నోరు ఇవ్వబడిందటండి. ఆ నోరుతో అది ఏం మాట్లాడుతుందనంటే డంబపు మాటలు మాట్లాడడానికి, దేవదూషణలు పలకటానికి దానికి ఒక నోరు ఇవ్వబడిందంట. క్రూర మృగం యొక్క నోరు అనండి ఒకసారి. దేవదూషణకరమైన మాటలు మాట్లాడే నోరు ఏ నోరు చెప్పాలి? క్రూర మృగం యొక్క నోరు. ఈ క్రూర మృగాన్ని ఎవరు నియమించారు అని అంటే ఘట సర్పం నియమించింది. సాతాను యొక్క ఏజెంట్ అనండి ఒకసారి. ఇప్పుడు నోటితో దూషణ మాటలు మాట్లాడేవారు ఎవరు ఏజెంటు? దేవదూత అని పేరెట్టుకుంటే సరిపోదు. స్తోత్రం. దూషణకరమైన మాటలు మాట్లాడే నోరు ఎవరు ఏజెంటు? సాతాను యొక్క ఏజెంటు. ఈ దేవదూషణకరమైన మాటలు మాట్లాడడానికే ఈ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడిందంట కదా. ఈ బూతులు, దేవదూషణ కదా, ఎవరినైనా తిట్టేవాళ్ళు ఎంత గట్టిగా తిడతారండి? అధికారం ఉన్నట్టు తిడతారు. స్తోత్రం చెప్పాలి. ఎలా తిడతారు? బతిమలాడే వాళ్ళు అధికారం ఉన్నట్టు బతిమలాడతారా? తిట్టేవాళ్ళు అధికారం ఉన్నట్టు తిడతారా? చెప్పాలి. కొంతమంది సొంత పిల్లలు, మా పిల్లలు మేము తిట్టుకుంటే మీకెందుకండి? పిల్లల్నే తిడుతున్నావు కానీ నువ్వెవరు ఏజెంటు చెప్పాలి. ఆయన్ని గోతులో పెట్టేస్తుంటారు, భర్తను గోతులో పెట్టేస్తారు, కొడుకుని గోతులో పెట్టేస్తారు. ఎన్నిసార్లు పెట్టేస్తుంటారో. వాడి కాళ్ళు ఎరగొట్టేస్తారు, దినం చేసేస్తారు కొంతమంది. ఎవరిదే? భర్తదే. ఎవరిదే? ఎవరు ఏజెంట్లు వీళ్ళు? డౌట్ లేకుండా చెప్పండి అమ్మా. సాతాను ఏజెంట్లే. భర్తది ఏం చేసేస్తారు వీళ్ళు? ఎన్నిసార్లు చేసేస్తారండి బాబు దినం. కొడుకు చేసేస్తారు దినం, కూతురుది కూడా చేసేస్తుంటారు. ఈ దూషణకరమైన మాటలు మాట్లాడే నోరంట ఎవరు ఏజెంటు? సాతాను ఏజెంట్. మీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? బైబిల్ చెప్తుంది, ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలి. స్తోత్రం చెప్పు. ఎలా ఉండాలి? కృపాసహితంగా, కృపగల మాటలు, దయగల మాటలు మాట్లాడాలి. కానీ ఈ క్రూర మృగం డంబపు మాటలు మాట్లాడుతుందంట. చేసేదేమో కొంచెం, చెప్పుకునేదేమో చేసేదేమో గోరంతా, చెప్పుకునేదేమో కొండంతా. స్తోత్రం చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ఒకవేళ మీరు చేసిందేమో కొంచెమును, చెప్పుకునేదేమో కొండంతా అనుకోండి. డంబం, జీవపు డంబం. వాళ్ళకి ఏం కావాలంటే గొప్పలు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? గొప్పలు కావాలి. వాళ్ళకి ఏం కావాలంటే పొగడ్తలు కావాలి. వారికి ఏం కావాలంటే పేరు కావాలి. పేరు, వాళ్ళ పేరు చెప్పాలి, మాట్లాడితే పేరు చెప్పాలి. ఇలా డంబపు మాటలు మాట్లాడడానికి, దేవదూషణకరమైన మాటలు మాట్లాడడానికి దానికి ఒక నోరు ఇవ్వబడిందట. అది క్రూర మృగం, సాతాను యొక్క ఏజెంటుగా అది నియమింపబడింది. దానికి సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క బలము, ఏమండి, దాని సింహాసనం కూడా ఇచ్చేయడంట. వాడు చాలాసార్లు అధికారాన్ని, బలాన్ని, సింహాసనాన్ని కోరుకొని, ఒకవేళ సాతాను యొక్క సింహాసనాన్ని, సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళిపోయి నాకు అధికారం ఉంది అని అనుకొని నువ్వు భ్రమలో బ్రతుకుతావేమో. నిన్ను నీవు మోసపుచ్చుకోకూడదని
ఈ మాటలు ఈ మధ్యాహ్న వేళలో నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది నా చాలామందికి దేవుని మందిరానికి వస్తారు కానీ వాక్యం తెలీదు. అసలు వింటేగా, విన్న మాటలు వారి హృదయాల్లో ఉంటేగా, అవి జ్ఞాపకం వచ్చినా వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, వాక్య ప్రకారంగా బ్రతకాలని అని అనుకుంటేగా. మోసపుచ్చటం, మోసపుచ్చుకోవటం, ఈ రెండు సాతానుగాడి స్వభావాలే. స్తోత్రం చెప్పాలి. అంటే మోసం చేసుకోవటం, ఆ రెండు సాతానుగాడి స్వభావాలే. సాతానుగాడికి కొన్ని ఏజెంట్లు ఉంటాయట, కొంతమంది ఏజెంట్లు ఉంటారంట. ఒకడేమో మందిరానికి రానివ్వడంట. చెప్పండి పక్క వాళ్ళతో రానివ్వడంట. వాళ్ళు రెడీ అయిపోతారండి. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. అలాగా రెడీ అయిపోతారా? వెళ్ళిపోదాం అనుకుని అప్పుడే నిద్రపోవడమో, అప్పుడే లేకపోతే ఏదో పని పెట్టుకోవడమో, మొత్తానికి అలాగ రెడీ అయిపోతారు కానీ మందిరానికి రారు. స్తోత్రం. మీరు ఎప్పుడైనా, నాకు బోల్డ్ అంతమంది ఎదురుపడ్డారు. వాళ్ళు సాతానుగాడు ఏజెంట్ వాళ్ళు పనిచేసి వాళ్ళు వెంటనే మందిరానికి రాకుండా ఆగిపోతారు అన్నమాట. ఒకడు రానివ్వడంట. స్తోత్రం. ఏం చేయనివ్వడు? రానివ్వడు. వద్దాం అనుకున్నాను కానండి, రెడీ అయ్యాను కానండి, మా అక్క వచ్చిందండి, మా పిన్ వచ్చిందండి, లేకపోతే అప్పుడే అర్జెంటుగా ఫోన్ వచ్చిందండి, రానివ్వడు. రెండోది కూర్చొనివ్వడంట. రెండో ఏజెంట్ ఎవరు? మందిరానికి వస్తారు కానీ కొంతమంది కుదురుగా కూర్చోరండి, ఒక్క క్షణం కూడా కూర్చోరు. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, మొత్తం అంతా హడావిడే. మూడోది కూర్చున్న విన్నివ్వడంట. ఏం చేయనివ్వడు? విన్నివ్వడు. వీళ్ళు కొంతమంది వస్తారు, కూర్చుంటారు, కానీ ఏం చేయరు? వాక్యాన్ని వినరు. వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళని గిల్లుతారు, వీళ్ళని గిల్లుతారు. లేకపోతే ఇంకెవరి జోలికి వెళ్ళకుండా ఒకే ఒక పని చేస్తారు చక్కగా. ఏం చేస్తారు? ఇలా తలపైకెట్టేసి దేవుణ్ణి డైరెక్ట్గా చూసేస్తున్నట్టే ఏంటి, డైరెక్ట్గా పరలోకానికి వీళ్ళకి కనెక్షన్ ఉన్నట్టే నిద్రపోతారు. ఇక ఒకవేళ అలాంటి పనులు మీలో జరుగుతుంటే సాతాను యొక్క ఏజెంటు మీ దగ్గర బాగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోండి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఎవరు ఏజెంట్ పనిచేస్తున్నారు? వినండి, ఈ క్రూర మృగం యొక్క గుణాన్ని కొంతమంది పునికి పుచ్చుకుంటున్నారు. క్రూర మృగములో ఉన్న లక్షణాన్ని, ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని పునికి పుచ్చుకుంటున్నారు. నేను ప్రారంభంలోనే చెప్పాను, దేవుని బిడ్డలకు దేవుని లక్షణాలు రావాలి, దేవుని స్వభావం రావాలి, దేవుని యొక్క గుణగణాలన్నీ వారు సంతరించుకోవాలి, సంపాదించుకోవాలి, ధరించుకోవాలి. అలాంటిది ఎవరి గుణాన్ని వారి భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్తున్నారనంటే సాతాను యొక్క స్వభావాన్ని, గుణాన్ని వారు ధరించుకొని వారి భుజం మీద వేసుకొని వెళ్తున్నారు. ఈ క్రూర మృగం చేసినట్టే కొంతమంది చేస్తున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారో మీకు అర్థం కావడానికి యోధా పత్రికలోనికి మనం వెళ్దాం. యోధా పత్రిక 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వినండి ఈ మాటలు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ మాటలు
కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వీరేం చేస్తున్నారనంటే మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ సరిగా ఉపయోగించుకోకుండా దేవుని కృపను కామాతురతకు వినియోగిస్తున్నారట. వారెవరు అని అంటే భక్తిహీనులు అని చెప్తుంది. సంఘానికి భక్తి కలిగిన వారి వలన ఏమైనా ఉపయోగం ఉంటుందేమో కానీ ఈ దినాన క్రైస్తవ సంఘములో కొందరు రహస్యముగా చొరబడి భక్తిహీనులై వారు ఏం చేస్తారో 8-10 వచనాలు చదువుతుంటే 8వ వచనంలో రాయబడింది, వారట మహాత్ములను కూడా దూషించేవారిగా ఉన్నారటండి. ఏం చేస్తారు వాళ్ళు? దూషించటమే వారికి తెలుసు. ఎక్కడ ఉంటారు? సంఘములోనే ఉంటారు. చివరికి వారు దేవుణ్ణి కూడా దూషించేవారిగా అయిపోతారు. ఒకవేళ నీ జీవితంలో దూషణ తప్ప మరేమీ కనిపించకపోతే క్రూర మృగం యొక్క లక్షణాలను స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావని, కారణం ఏంటనంటే నీ భక్తిహీనత వలన నువ్వు అలా అయిపోయావని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ మధ్యాహ్న వేళలో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుని స్తుతించాలి కానీ దేవుని దూషించకూడదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఏమంటుందనంటే దేవుని పోలికగా చేయబడిన నరుణ్ణి వారు దూషిస్తారట. అదే నోటితో అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తారట. యాకోబు అంటున్నారు, ఒక్క జల నుండే తీయని నీరును చేదు నీరు రావు కదా. ఒక చెరువులోనో ఒక నుయ్యిలోనో ఒక బావిలోనో ఒక బోరులోనో మంచినీరు చేదు నీరు కూడా ఉండదు కదా. ఆ నోటితోనే దేవుని స్తుతిస్తూ ఆ నోటితోనే దేవుని పోలికగా చేయబడిన మనుషులను దూషిస్తూ ఉంటే దేవుని స్వభావం కంటే, దేవుని లక్షణం కంటే, దేవుని స్వారూప్యంలోనికి మారే క్రమం కంటే దయ్యపు యొక్క లక్షణాలు, సాతాను యొక్క స్వభావం, క్రూర మృగం యొక్క గుణాలు నువ్వు సంపాదించుకున్నావు అని అర్థం చేసుకోవాలి. డంబపు మాటలు మాట్లాడుతున్నావేమో, దూషణ మాటలు మాట్లాడుతున్నావేమో. నా దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే వీరంట భక్తిహీనులు గనుక దూషణ మాటలే మాట్లాడతారు. స్తోత్రం, హల్లెలూయా. వారు ఏం మాట్లాడతారంటే వారికి ఏం చేత కాదు, ఇక వారికి భక్తి లేదు కనుక వారు ఏమైనా ఆలోచిస్తారనంటే దేవుడు నాకేం చేశాడు, వారి గురించి మాత్రమే మాట్లాడుకుని ఆగిపోతే బాగుండు. పక్కవారితో కూడా అంటారు దేవుడు నీకేం చేశాడు, నీ ప్రార్థన వల్ల నీకేం ఉపయోగం, నువ్వు మందిరానికి వెళ్ళటం వల్ల నీకేం జరిగింది. వెంటనే అర్థం చేసుకోవాలి, సాతానుగాడి ఏజెంట్లా మారిపోతున్నాడు అని. స్తోత్రం చెప్పాలి. నీ తోటి విశ్వాసి నీతో మాట్లాడితే, అలాంటి మాటలు మాట్లాడితే నువ్వు వారిని గురించి జాగ్రత్త పడి వారు కొంచెం దూరంగా ఉండాలి. నీ మాటలు నీ తోటి విశ్వాసిని బలపరచలేకపోతా ఉన్నాయనంటే నువ్వు సాతాను ఏజెంట్గా పనిచేస్తున్నావు అని అర్థం చేసుకోవాలి. సాతాను ఏజెంట్ అయిపోయావు నువ్వు. దేవుడు నీకు ఏం చేశాడు? దేవదూషణకరమైన మాటలు మాట్లాడే నోరు ఆ క్రూర మృగానికి ఇవ్వబడిందంట. కొన్నిసార్లు నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. చాలా క్రూరంగాను ఘోరంగాను మాట్లాడుతూ ఉంటావు. దేవుణ్ణి దూషిస్తూ ఉంటావు, దేవుని బిడ్డల్ని దూషిస్తూ ఉంటావు. అసలు దేవుని గురించి ఏం మాట్లాడతావో నీకే తెలియదు. కారణం ఏంటనంటే దేవుని ఆత్మ నీలో పనిచేయడానికి బదులు, దేవుని ఆత్మకు నువ్వు నిలయంగా ఉండడానికి బదులు, దేవుని బిడ్డగా బ్రతకాల్సింది బదులు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనంటే సాతాను యొక్క సాధనంగాను, సాతాను యొక్క ఏజెంటుగాను బ్రతుకుతున్నావు కనుక కొన్నిసార్లు నీ నోటిలో దూషణ మాటలే వస్తున్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తున్న దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం
విసర్జించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సకలమైన దుష్టత్వాన్ని, క్రోధాన్ని, దూషణను మీరు విసర్జించాలి. ఎందుకనంటే అవి దేవుని యొక్క బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు కాదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఉండాల్సిన లక్షణాలు కాదు. కోపం వచ్చేస్తుంది అనుకోండి, క్రోధం వచ్చేస్తుంది అనుకోండి, నీ భర్త మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, నీ తోటి విశ్వాసం మీద కావచ్చు, నీ పక్కింటి వారి మీద కావచ్చు, ఎవరి మీద అయినా నీకు క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దూషణ మాటలు మాట్లాడుతున్నావు, దుష్టత్వంగా బ్రతుకుతున్నావు. అయితే నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు దేవుని లక్షణాలను ధరించుకోవటానికి అలవాటు చేసుకోవటానికి బదులు నువ్వు సాతాను ఏజెంటులాగా బ్రతుకుతున్నావు. దూషణ, క్రోధము, సమస్తమైన దుష్టత్వాన్ని విసర్జించండి అని చెప్తుంది బైబిల్. త్వరగా ఇంకొక 2 వచనాలు చదివేద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు విసర్జించండి. వినండి, ఇప్పుడైతే మీరు దూషణ, ఆగ్రహం, కోపం, దుష్టత్వం, దూషణ వీటన్నిటినీ విసర్జించాలట. మీ నోటిలో బూతులు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కదా, మీరు నిజంగా మా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారా? ఇంకా నీవు బూతులు మాట్లాడుతున్నావు అని అంటే, ఇంకా క్రోధంతోనే బ్రతుకుతున్నావు అని అంటే, ఇంకా దూషణకరమైన మాటలే మాట్లాడుతున్నావు అని అంటే, నీ నోరు దేవుని స్తుతించే నోరు కాదది. ఏ నోరది? క్రూర మృగమునకు సాతానుగాడైన ఘట సర్పం ఇచ్చిన నోరది. ఏ నోరది? సాధారణంగా బూతులు తిట్టే వాళ్ళని, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడే వాళ్ళని ఏమంటారనంటే, నీ నోరా తాటిపట్టా, లేకపోతే డ్రైనేజా, రకరకాల మాటలు. మీరు దేవుని మందిరానికి వస్తారా? సంవత్సరాలు బట్టి దేవుని బిడ్డలా ఊత పదాలు కూడా బూతు మాటలే వారికి. ఏ మాటలేది? ఊత మాటలు. ఊత పదాలనంటే నోరు తెరిస్తే మాట్లాడే పదాన్ని ఊత పదం అంటారు. అలవాటుగా మాట్లాడే పదాన్ని బూతు మాటలే. ఆలోచించుకోండి. నీ నోరు దేవుని స్తుతించే నోరైతే, ఈ క్రూర మృగానికి ఉన్న ఈ నోరులాగా, సాతాను ఏజెంట్ లాగా నువ్వు బ్రతకలేవు. స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు బిగ్గరగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. మీ నోరు దేని కొరకు ఉపయోగించాలనంటే, దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని మాటలు మాట్లాడడానికి ఉపయోగించాలి. అంతేగాని దూషణ మాటలు మాట్లాడడానికి. ఎందుకు అలా దూషణ మాటలు మాట్లాడుతున్నామని అంటే, భక్తిహీనత వలన. భక్తి ఉన్నవారు ఎవరు అలా మాట్లాడరట. స్తోత్రం. భక్తి ఉన్నవారు ఎవరు అలాగా మాట్లాడరు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఉన్నాయి అని అంటే, తిమోతికి రాస్తూ పౌలు గారు అన్నారు, కొంతమంది పైకి భక్తి గలవారి వలె కనబడతారంట. ఏంటది? లోపల లేదు భక్తి. వీరు కనబడడం మాత్రం ఎలా కనబడతారు? సంఖ్యలో బైబిల్ అట్టుకుని, చేతిలోనేమో సంచి అట్టుకుని, ఆదివారం వచ్చేసరికి ఎలా వచ్చేస్తారు? భక్తి పరుల్లా వచ్చేస్తారు. కానీ నిజానికి వారు భక్తి పరులా? భక్తి పరులు కాదు, భక్తిహీనులు. భక్తిహీనులు గనుకనే దూషణ మాటలు మాట్లాడతారట. ఎందుకు అనంటే, హృదయంలో నిజంగా భక్తి ఉందనుకోండి, భక్తి మాటలే మాట్లాడతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి, నిజంగా మీకు భక్తి ఉందో లేదో మీకే తెలిసిపోద్ది. దారిలో మీరు వెంటనే ప్రైజ్ లార్డ్ చెప్తారా, లేకపోతే సుబ్బమ్మ బాగున్నావా అంటారా? సుబ్బారావు బాగున్నావా అంటారా? ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటున్నారా మీరు? ఆలోచించండి. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఇద్దరు ఎదురు పడినప్పుడు, ప్రైజ్ లార్డ్ చెప్పుకునే ఒక మంచి అలవాటే రానప్పుడు
నీకు భక్తి మాటలు ఎక్కడ వచ్చేస్తాయి? ఈ బైబిల్లో ఉన్న వాక్యము నువ్వు ఇతరులతో ఏం మాట్లాడతావు? బైబిల్ అంటుంది నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, దారిలో నడిచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వేటి గురించి? వంటలక్క గురించి, డాక్టర్ బాబు గురించి, పక్షవాతం వచ్చేసిందా, అటు చచ్చిపోయాడా, ఉన్నాడా, ఇయేగా మాట్లాడుకుంటావు నువ్వు. భక్తి మాటలు ఎక్కడ మాట్లాడుతున్నావు? నీ నోరు క్రూర మృగం యొక్క నోరు కాకపోతే దేవుని బిడ్డల యొక్క నోరు ఎలా అవుతుంది? ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఒక్కరికి సువార్త చెప్పరేంటబ్బా అని ఆలోచిస్తాను నేను. నా మట్టుకు నేను ఆలోచిస్తాను. ఒక్కరికి కూడా ఏం చెప్పరు? అసలు ఆ సువార్త వీళ్ళు ఇంటేగా. వాళ్ళు నీకే రాకుండా ఇంకొకరికి ఎలా నేర్పిస్తావు నువ్వు? ముందు ఏమి రాలేదు చెప్పాలి. ఏమి రాలేదు? ఇప్పుడు ఈరోజు మీరు వింటున్న మాటలు ప్రాథమిక విద్య అని అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వినే పాఠాలు లాంటిది. మందిరానికి వచ్చిన మొదటి రోజుల్లో నేర్చుకోవాల్సిన మాటలు ఇవి. పెద్ద పెద్ద పాఠాలు మీకు చెప్పేటంత పాఠాలు ఇంకా మీరు రాలేదుగా. అసలు బేసిక్సే అలవాట్లేదు ఇంకా మనకు. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు అసలు భక్తి భావం ఎక్కడొచ్చింది? ప్రైజ్ లార్డ్ చెప్పుకునేది ఎక్కడుంది? అదే అలవాటు అవ్వలేదు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. అంటే ప్రైజ్ లార్డ్ చెప్పటమే రాకపోతే ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు వాక్యమును గురించి మాట్లాడుకునే స్థాయికి ఎప్పుడు వచ్చావు? ఎక్కడ వస్తావు? ఇద్దరు కలిస్తే మాట్లాడితే ఏం మాట్లాడతావు? జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, సంతకెళ్తే వంకాయలు ఏం పుచ్చిపోయినాయి, ఇయేగా మాట్లాడేది. పొద్దున్నే పనికి పిలుస్తావా? మా ఊర్లో పనులన్నీ అయిపోయినాయి. దూషణ మాటలు, బూతు మాటలు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావనంటే నీలో దేవుని స్వభావానికి బదులు కొంతమంది కన్న బిడ్డల్ని ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఏంటది? చిన్న పిల్లలండి కొంతమంది సహోదరులు చెప్తుంటారు పాపం వాళ్ళ బాధలు. తండ్రి అంట కూతురుని ఏం మాట్లాడతాడో అతనికే తెలియదంట. వాళ్ళెవరు? లోకస్తులు. మీరెవరు అని చెప్పుకుంటున్నాం అంతే. స్తోత్రం. మీరు మాట్లాడే మాటలు మీ గురించి చెప్తే బైబిల్ అదే చెప్తుంది. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. కొన్నిసార్లు మీరు సువార్తే చెప్పనవసరం లేదు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. సువార్త ఏం చెప్పనవసరం లేదు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త నువ్వు నేనేనంట. కొన్నిసార్లు మనం అసలు ఏ సువార్త చెప్పకుండా కొంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని రావచ్చని రాసిన పత్రికలో పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే మీ భర్తలనంట దేవుని దగ్గర తీసుకురావచ్చు అంట. స్తోత్రం చెప్పాలి. వాక్యం లేకుండానే. నాకు వాక్యం చెప్పడం రాదు పాస్టర్ గారు. వాక్యం చెప్పడం ఒకటే రాదు, మొత్తం మిగతా అన్నీ చెప్పడం వస్తుంది. వాక్యము లేకుండానే మీ ప్రవర్తనను బట్టి ఒకరిని దేవుని దగ్గర తీసుకురావచ్చు అంట. మరి రోజు మీరు మాట్లాడే మాటలేంటి? ఈ క్రూర మృగానుకున్న నోరు లాంటి నోరేమో మీరు జాగ్రత్త పడతారని, అలాంటి నోరు మీకు ఉండకూడదని దేవుని వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని కనుక ఒకసారి చెప్పండి. సమస్తమైన దుష్టత్వం అనండి అందరూ. చదువమ్మా. సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. సమస్త దూషణ మాటలు అంటే బూతులే అవసరం లేదు.
దూషణ అంటే బూతులు మాత్రమే కాదు. కొంతమంది ఒకవేళ తెలివిగా నేను అసలు బూతులే మాట్లాడిన పాస్టర్ గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి బూతులో 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 అంటున్నారు. బూతులే అవసరం లేదు. కోపంగా ఇక వాళ్ళని చెడామడా తిట్టే తిట్లు ఉంటాయి కదా, అవన్నీ దూషణ మాటలే. నీ నోరు ఇంకా ఇలాంటి మాటలతోనే నిండిపోయి అలాంటి నోరుగానే ఉంది అని అంటే నువ్వు ఇంకా దేవుని యొక్క లక్షణాలలో కనీసం కొన్ని కూడా అలవాటు చేసుకోలేదని అర్థం. నువ్వు సాతాను ఏజెంట్గానే బ్రతుకుతున్నావని అర్థం. దేవుని మాటల్లో ఒక్కటి కూడా నీ జీవితంలో ఏం చేయలేవు, పాటించలేవు. దేవుని బిడ్డవు అని అంటే దేవుని బిడ్డలాగే బ్రతకాలి, సాతాను బిడ్డలాగా బ్రతకూడదు. కొంతమంది అంట దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ చెప్పి దేవుని సంఘంలోనికి వచ్చేసారంట. భక్తి నేర్చుకున్నారని అంటే భక్తి పరులు కాదు, వాళ్ళు భక్తిహీనులు. వారు చేసేది ఏంటనంటే దూషించటమే వారికి తెలుసట. ఏది మాత్రమే తెలుసు వారికి? దూషించటం ఒక్కటే తెలుసు, దూషించడం ఒక్కటే తెలుసు. మహాత్ములను కూడా దూషిస్తారు వాళ్ళు, గొప్ప గొప్ప వారిని కూడా దూషించేస్తారు. బైబిల్ అంటుంది సమస్తమైన దూషణ మాటలను నువ్వేం చేయాలి? మానేయాలి. స్తోత్రం. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదురింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు అనండి. మనుషులు ఎలాంటి స్వభావం అంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వాళ్ళు ఏం చేయరనంటే పడరు. మాటకు మాట అందించేయాలి అంతే. మాటకు మాట ఏం చేయాలి? చిన్నవారు అంతే, పెద్దవారు అంతే, లోకమంతా అంతే. ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే వెంటనే వారి మాటకు ఏం చేయాలి? జవాబు చెప్పేయాలి. లేకపోతే వీరి ఆస్తి సగం తరిగిపోద్ది అనుకుంటారేమో. కొంతమంది ఆస్తి కంటే ప్రాముఖ్యం పరువు అండి. మా పరువు ఏమైపోవాలి? యేసు ప్రభువు కంటే ఎక్కువ పరువు ఉందా నీకు? యేసు ప్రభువు కంటే మంచి పేరుందా నీకు? ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. స్తోత్రం చెప్పాలి. ఆడవాళ్ళు ఎక్కువ దెబ్బలు తినడానికి కారణం చెప్పమంటారు. భర్తతో దెబ్బలు తినడానికి కారణం చెప్పాలా? ఎక్కువ మంది ఆడవాళ్ళు భర్తతో దెబ్బలు తినేవాళ్ళు, అంటే భర్తలనే దెబ్బలు కొట్టేవాళ్ళ సంగతి వదిలేయండి. స్తోత్రం చెప్పట్లేదు మీరు. కొంతమంది పొయ్యిని తిడతారు. పొయ్యిని చూసారు ఎప్పుడైనా? చూడలేదా? ఆ పొయ్యిలో ఉన్న పుల్లలను తిడతారు. పుల్లల్ని మా 5-6 పుల్లలు, మా 5-6 పుల్లలు తగలాడి సావట్లేదు. ఎవరు తెచ్చారమ్మా? నువ్వే కదా తెచ్చుకున్నావు. ఎవరు తెచ్చారు? పక్కింటి వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఆ పుల్లలో. పొయ్యిని తిడతారు. పొయ్యిని ఇదేం పొయ్యో కానీ ఎవరు వేసుకున్నారు పొయ్యి? నువ్వే కదా. మట్టి పొయ్యి కాదు పాస్టర్ గారు, మా సిమెంట్ పొయ్యి అంటే మరి ఎవరు కొనుక్కొని పొయ్యిని 10 సార్లు చూస్తారు. ఇలా తిరగట్టి అలా తిరగట్టి కదా. ఏదైనా కొనాలంటే ఎవరు ఎలా చూస్తారు? దాని కిందెట్టి మీదెట్టి ఆ పొయ్యిని బాగా కనిపెట్టి తెచ్చిపెట్టుకున్నారుగా. మళ్ళీ ఆ పొయ్యిని తిడతారు, కన్న బిడ్డలను తిట్టేస్తారు, భర్తను తిడతారుగా. నేను ఎవరు ఉండాలి? ఒక్క మాట చదివేసి ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ చేయక దీవించండి. కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ చేయకుండా, దుర్భాషలు ఆడకుండా, కాని మాటలు మాట్లాడకుండా మీరేం చేయాలంట? దీవించాలి. స్తోత్రం. ఏం చేయాలి? దీవించాలి. నేను ఒక నిజం చెప్పమంటారా? మీ ఇంటిని గురించి, మీ ఇంటి వారిని గురించి దీవెనకరమైన మాటలు మాట్లాడితేనే వారు దీవెనకరంగా మీకు ఉంటారు. స్తోత్రం.